Hi everybody, I am Dr. Chandrasekhar, Consultant Shoulder Surgeon, Kim Sunshine Hospital, Begumpet. భుజానికి సంబంధించిన సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు ఈ రోజుల్లో. అయితే భుజంలో ఎటువంటి పార్ట్స్ ఉంటాయి, ఏ పార్ట్స్ ప్రాబ్లం వస్తే ఎటువంటి సమస్యలు ఏర్పడతాయి, వీటి పరిష్కార మార్గాలు ఏంటవి కొన్ని మనం తెలుసుకుందాం. ఇది ఇక్కడ చూసినట్టయితే షోల్డర్ జాయింట్ అనేది ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఇది బాల్, ఈ బంతి ఏదైతే ఉందో ఈ కదిలే బంతిని మనం బాల్ అంటాం. ఇది టెక్నికల్గా హ్యూమరల్ హెడ్ అంటాం మనం దాన్ని. అదేవిధంగా ఈ లోపల ఉండే పార్ట్ని, ఈ సాకెట్ ఏదైతే ఉందో దీన్ని గ్లినాయిడ్ అంటాం. సో ఈ బాల్ అండ్ సాకెట్లో, అంటే ఈ సాకెట్లో బాల్ తిరగడం వల్ల మన షోల్డర్ జాయింట్లో మూమెంట్స్ వస్తాయి. అయితే ఈ షోల్డర్ జాయింట్లో తిరగడానికి, అదేవిధంగా మూమెంట్స్ కోసం ఈ జాయింట్ స్టేబుల్గా ఉండడానికి రకరకాల నిర్మాణాలు ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే ఈ గ్లినాయిడ్ అండ్ హ్యూమరల్ హెడ్, ఈ షోల్డర్ జాయింట్ చుట్టూ ఇక్కడ మజిల్స్ కనిపిస్తున్నాయి మీకు. ఈ రెడ్ కలర్లో ఉన్న మజిల్స్, అదేవిధంగా ఈ వైట్ కలర్ ఉన్నదాన్ని టెండాన్ అంటాం. అంటే మజిల్ యొక్క కండరం యొక్క చివరి భాగాన్ని టెండాన్ అని పిలుస్తాం మనం. ఈ మజిల్ అండ్ టెండాన్ ఒక యూనిట్గా పనిచేస్తాయి. సో ఇక్కడున్న మజిల్స్ని మనం రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాం. ఎందుకంటే ఇవి ఈ బంతిని తిప్పేయడానికి, భుజంలో బంతిని తిప్పడానికి ఉపయోగపడతాయి కనుక వీటిని మనం రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాం. సో ఇవి ఈ బంతిని తిప్పడంతో పాటు కొంతవరకు ఈ బంతిని జాయింట్లో స్టెబిలైజ్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి ఈ మజిల్స్ అనేవి, రొటేటర్ కఫ్ మజిల్స్ అనేవి. దీంతోపాటు మీకు ఇక్కడ గమనించినట్టయితే ఇంకా లోపలికి వెళ్ళినాక ఈ బంతి చుట్టూత ఒక పల్చటి పొర లాంటి భాగం ఉంటుంది. ఇది ఈ బంతిని జాయింట్లోంచి బయటకు రాకుండా కాపాడుతుంది. దీన్ని మనం క్యాప్స్యూల్ మరియు ల్యాబ్రమ్ అని పిలుస్తాం దీన్ని. ఇది జాయింట్ స్టెబిలైజింగ్ స్ట్రక్చర్. దీని తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఈ జాయింట్ పైన ఇక్కడ కాలర్ బోన్ ఉంటుంది మనకి. దాన్ని టెక్నికల్గా క్లావికల్ అని పిలుస్తాం. అదేవిధంగా ఈ కాలర్ బోన్ వెళ్ళి ఇక్కడ ఈ షోల్డర్ బ్లేడ్తో కంబైన్ అయ్యే ప్లేస్ని యాక్రోమియో క్లావికులర్ జాయింట్ అంటాం. ఇది ఇంకొక జాయింట్. అంటే బేసిక్గా షోల్డర్ జాయింట్ అనేది ఒక 3-4 పార్ట్స్ కంబైన్గా కలిపి ఒక యూనిట్గా పనిచేస్తుంది. సో ఇక్కడ ఉన్న బాల్ అండ్ సాకెట్ జాయింట్ మనం గ్లినోమరల్ జాయింట్ అంటాం. ఇదే మెయిన్గా షోల్డర్ జాయింట్ అని పిలుస్తూ ఉంటాం మనం. దీంతోపాటు ఈ యాక్రోమియో క్లావికులర్ జాయింట్ ఏదైతే కాలర్ బోన్తో కనెక్షన్ ఉన్న జాయింట్ ఉందో ఇది కూడా షోల్డర్ యొక్క మూమెంట్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇది వెనకాతలో ఉన్న ఈ షోల్డర్ బ్లేడ్ ఏదైతే ఉందో దీన్ని మనం టెక్నిక్గా స్కాపులా అని పిలుస్తాం. ఈ స్కాపులా అగైన్ ఈ షోల్డర్ జాయింట్ యొక్క స్టెబిలిటీకి, మొబిలిటీకి హెల్ప్ చేస్తుంది. దీంతోపాటు ఈ స్కాపులా అనేది మన వెనకాతలో ఉంటుంది. ఇది షోల్డర్ బ్లేడ్. ఇది ఛాతీ పైన, మన అంటే రిబ్స్ పైన తిరుగుతూ ఉంటుంది. ఈ వెనకాతల ఈ రిబ్స్ని అతుక్కొని ఈ షోల్డర్ బ్లేడ్ కూడా కదులుతూ ఉంటుంది. దీన్ని స్కాపులా థొరాసిక్ జాయింట్ అంటాం. అంటే ఇది జాయింట్ కాకపోయినా కూడా జాయింట్ లాగా పనిచేస్తున్న మూమెంట్స్ ఉంటాయి కనుక దీన్ని స్కాపులా థొరాసిక్ జాయింట్ అని కూడా పిలుస్తాం మనం. దీంతోపాటు ఈ కాలర్ బోన్ ఏదైతే ఉందో ఇది అవుటర్ సైడ్ పార్ట్ వెళ్ళి షోల్డర్ జాయింట్తో కలుస్తుంది. అదేవిధంగా ఇన్సైడ్ పార్ట్ వచ్చి ఇక్కడ మన చెస్ట్ బోన్, స్టెర్నమ్ అని పిలుస్తాం, దీంతో కలుస్తుంది. దీన్ని స్టెర్నోక్లావికులర్ జాయింట్ అంటారు. అంటే ఇది కూడా ఈ షోల్డర్ యొక్క మూమెంట్స్ చేసేటప్పుడు కొంతవరకు మనకి సహాయం చేస్తుంది. సో ఇవన్నీ కలిపి ఈ మన యొక్క షోల్డర్ భుజం గూడు అని మనం సింపుల్గా చెప్పగలిగితే ఈ భుజం గూడు యొక్క మూమెంట్స్కి హెల్ప్ చేస్తాయి. గ్లినోమరల్ జాయింట్ అంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్, ఈ కాలర్ బోన్ జాయింట్, స్టెర్నోక్లావికులర్ జాయింట్, అలాగే స్కాపులా థొరాసిక్ జాయింట్ అంటాం. ఇవన్నీ కూడా ఈ భుజం గూడు యొక్క కదలికల్లో మనకి సహాయం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకున్న ఏ స్ట్రక్చర్లో అయినా కూడా ఏవైనా సమస్య ఏర్పడేటప్పుడు మనకి భుజంలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఏ భాగాల్లో డ్యామేజ్ ఏర్పడితే ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసుకోవడానికి కీప్ వాచింగ్.